మామిడి సీజన్ స్టార్ట్ అయిందంటే ఈ ఆవకాయ తప్పనిసరి. తోతాపురి మామిడితో మనం ఇన్‌స్టంట్ ఆవకాయని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి? ఒక 2 తోతాపురి మామిడికాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసిన తరువాత వాటి తొడిమలను తీసుకొని మనం వీడియోలో చూపిస్తున్న విధముగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఆవకాయ కట్టర్ లేకపోతేనేం ఇక్కడ చూపిస్తున్న మెథడ్‌లో మీకు కట్ చేసుకుంటే ముక్క పర్ఫెక్ట్ సైజ్ అండ్ షేప్‌లో వస్తుంది. అలా ముక్కలను మొత్తం కట్ చేసిన తరువాత వాటిలో నుంచి జీడిని ఇంకా వైట్ కలర్ షీట్‌ని తీసేసిన తరువాత మనం ఒక శుభ్రమైన క్లాత్ పైన వేసి, ఫ్యాన్ కింద ఒక 2-3 అవర్స్ పాటు ముక్కలోని చెమ్మ అంతా పోయేంత వరకు మనం బాగా ఆరబెట్టాలి. వన్స్ ఆరబెట్టిన తరువాత మనం వీటిని గనక మెజర్ చేస్తే నాకు 750 గ్రామ్స్ ఆఫ్ ముక్కలు వచ్చాయి. సో, దీనికి మనం ఎలా కొలతలు తీసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని, ఒక బౌల్‌లో 1 కప్ ఆఫ్ పచ్చి కారం, 1/4 కప్ ఆఫ్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పసుపు, 1 టీ స్పూన్ ఆఫ్ మెంతి పొడిని వేసి బాగా కలపాలి. ఇక్కడ మీ దగ్గర వెల్లుల్లిపాయలను ఉంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఇది కంప్లీట్‌లీ ఆప్షనల్. బాగా మిక్స్ చేసిన తరువాత దానిలో 1 కప్ ఆఫ్ ఆయిల్‌ని కూడా వేసి వన్స్ మళ్ళా బాగా కలిపిన తరువాత దీనిలో మనం ముందుగా తీసుకున్న 750 గ్రామ్స్ ఆఫ్ మామిడికాయ ముక్కలను కూడా వేసి ఈ కారం, పసుపు, ఉప్పు అన్నీ అనేవి ముక్కకు ఈవెన్‌గా కోట్ అయ్యేలాగా మనం బాగా మిక్స్ చేయాలి. వన్స్ మొత్తం అన్నీ బాగా కలిపిన తరువాత దానిలో ఇంకొక హాఫ్ కప్ ఆఫ్ ఆయిల్‌ని వేసి వన్స్ మళ్ళా కలిపిన తరువాత లిడ్ క్లోజ్ చేసి దీన్ని ఒక 24 అవర్స్ పాటు మనం పక్కన ఉంచాలి. అప్పుడు మనకి ఆవకాయ అనేది ఊరడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ పులుపు, ఉప్పు, కారం అన్నీ ఈవెన్‌గా మనకి డిస్ట్రిబ్యూట్ అవుతాయన్నమాట మన పచ్చడిలో. వన్స్ మళ్ళా ఒకసారి బాగా కలిపిన తరువాత దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టి స్టోర్ చేసుకుంటే బయట 10-15 డేస్ వరకు అదే క్రంచ్‌తో ఉంటుంది. అదే విధముగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నట్లయితే 1 మంత్ వరకు అదే క్రంచ్‌తో మీకు ముక్క అనేది ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి రసా స్పైస్ రౌట్. థాంక్స్ ఫర్ వాచింగ్ టు అవర్ ఛానల్.